తెలుగే నక్క మీద తాటిపండు పడ్డ చందమైంది పాకిస్తాన్ పరిస్థితి. ఓ పక్కన ఆ దేశంలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అదే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య జట్టు. అదే సందర్భంలో ఇప్పటికే ఐఎస్కేపీతో పాటు ఐఎస్ఐఎస్కి సంబంధించినటువంటి కోర్సన్ ఇట్లాంటి వర్గాలు అక్కడ రెడీలో ఉన్నాయి. ఎవరైతే ఈ క్రికెట్ మ్యాచ్లకి చూడటానికి వచ్చేటువంటి విదేశీయుల కిడ్నాపు, అవసరమైతే క్రికెట్ మ్యాచ్లు ఆడేవాళ్ళ మీద దాడి చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చు అన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. దానితో భయపడి ఇంటెలిజెన్స్ రిపోర్టులతో మొత్తం పాకిస్తాన్ అంతా హై అలర్ట్ ప్రకటించుకున్నారు. ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే ఒక సమస్య అనుకుంటే ఈలోపు భారత్ పాక్ జట్ల మధ్యన మ్యాచ్లో పాకిస్తాన్ ఓటమితో ప్రజలందరూ పక్కన పాకిస్తాన్ జట్టు మీద, పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఆగ్రహం ఉన్నారు. ఇట్లాంటి పనికిమాలిన జట్టుని భారతదేశం మీదకి పంపించారా అంటూ అటు క్రికెట్ జట్టు కంటే కూడా ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అందుకనే అది చల్లార్చుకోవడం కోసమని నిన్న బల్లల గుద్ది మాట్లాడుకొచ్చాడు షాబాజ్ షరీఫ్. వెళ్ళి భారతదేశం మీద నేను సాధిస్తాను, ఆర్థిక విజయం సాధిస్తాను, లాండ్ ఆర్డర్ విజయం సాధిస్తానంటూ పనికిమాలిన ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పటికే డ్యూరాండ్ రేఖ ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ టైంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్యన గీసినటువంటి విభజన రేఖ, ఆ విభజన రేఖ అయినటువంటి డ్యూరాండ్ రేఖను మేము గౌరవించమంటూ మొదటి నుంచి తాలిబాన్లు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున వార్ లైక్ సిచ్యుయేషన్ వచ్చేసింది. ఆఫ్ఘన్ ఆర్మీ అక్కడ గత 36 గంటలుగా మోహరిస్తూ ఉండడంతో పాకిస్తాన్కి మరొక టెన్షన్ తయారైంది.